మనీషా గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. మనీషా గారు, మీరు ద్వైతం అద్వైతం గురించి చాలా బాగా అద్భుతంగా వివరించారు. షట్చక్రాల గురించి కూడా చాలా విపులంగా ఇచ్చారు. ఒక్కొక్క చక్రం గురించి వివరిస్తున్నారు కదా. మూలాధార చక్రం గురించి చెప్పారు. ఈరోజు రెండో చక్రం ఏమిటంటారు? తప్పకుండా చెప్తానండి. ఇది స్వాధిష్టాన చక్రం. స్వాధిష్టాన చక్రం స్వ అధిష్టాన. ఆవిడ సాక్షాత్తు అక్కడ అధిష్టమై ఉందన్నమాట. అంటే అన్ని చక్రాల కింద మూలాధారంలోనూ ఉంది. ఆవిడ మూలాధారం కింద కుండలిని శక్తి రూపంలో ఉంది. కానీ ఇక్కడ ఆవిడది స్వయంగా ఆవిడ అక్కడ ఉంది. ఇదేంటంటేనండి, మూలాధారానికి పైన ఇది ఎక్కడుంటుంది సరిగ్గా చెప్పాలంటే, అంటే శరీరం వెనక భాగంలో వెన్నెముక యొక్క కింద మూలాధార చక్రానికి 2 అంగుళాల పైన ఉంటుందిట ఈ చక్రం. అయితే దీనికి నేను అధిదేవత ఏమని చెప్పానంటే బ్రహ్మ. సంబంధిత దేవత ఉందండి ఈ చక్రానికి, శ్రీ మహాలక్ష్మి. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి సంబంధిత దేవత. ఎలా ఈవిడ్ని కనుక్కున్నానంటే, నేను ఈ చక్రం చాలా చంచలమైంది. ఈ చక్రం భావోద్వేగాలకైనా లేకపోతే కదలికలకైనా ఈ చక్రం చాలా సులువుగా ఉంటుందన్నమాట. ఇది గబుక్కున్న దానికి వెళ్ళిపోతుంది, ఆ భావోద్వేగాలకు కానీ అది కానీ. అయితే ఇది భువర్లోకానికి ప్రతీకగా చెప్పబడిందండి. దీనికి గ్రహం ఏంటంటే గురుగ్రహం. స్వాధిష్టాన చక్రం జలతత్వం కలిగినదండి, వరుణ దీనికి అనమాట. భువర్లోకానికి ప్రతీకంగా. మూలాధారం ఏంటి? భూలోకానికి. ఇది భువర్లోకానికి ప్రతీకగా అనమాట. అయితే ఇది 6 దళాలతో ఉంటుంది. 6 దళాలతో సింధూర వర్ణం కలిగి ఉంటుంది. దీనికి బీజాక్షరం ఏంటంటే వం. శ్రీం కూడా ఉంది. శ్రీం ఉంది, వం ఉంది. శ్రీం అంటే ఇక్కడ శ్రీలక్ష్మికి ఇది కూడా చూసుకోవచ్చు మనం. ఆవిడ బీజమంత్రం అనమాట అది శ్రీం. అండ్ ఇది వమ్ అని కూడా ఉంది, అట్లా అనమాట. దీనిని కామగిరి పీఠం అని కూడా అంటారండి. ఈ చక్రాన్ని కామగిరి పీఠం, చక్రాన్ని పీఠంతో పోలుస్తున్నారు. కామగిరి పీఠం అంటారు. ఇది కటి భాగం లైంగిక అవయవాలకు సంబంధించినది. అనుభూతులు, భావోద్వేగాలు, కోరికలు, స్పందనలు, చంచలమైన మనస్సులోని భావోద్వేగాలతో మమేకమై గొప్ప ఆనందానికి పాత్రమయ్యేలా చేస్తుందట. దీన్ని చైతన్యవంతం చేయాలంటే కూడా మంత్ర సాధన, క్రమశిక్షణ, నిత్య ఆచరణ అలవర్చుకోవాలి. నిత్య ఆచరణ అది చాలా ఇంపార్టెంట్. అది అలవర్చుకోవాలి. ఈ చక్రంటండి రక్త ప్రసరణ వ్యవస్థకి, మూత్రపిండాలకి కూడా శక్తిని చేకూరుస్తుంది. మూత్రపిండాలకు కూడా పురుషులలోనూ స్త్రీలలోనూ సంతానోత్పత్తికి ఇది కారణం అవుతుందండి. ఇప్పుడు మీరు లాజికల్ గా కూడా ఆలోచించండి. సృష్టి ధర్మం. మనం ఎప్పుడు ఏదైనా మొదలు పెట్టాలంటే గణేశుడికి పూజ చేసే మొదలు పెడతామా? అక్కడ మూలాధారం దగ్గర గణేశుడు ఉన్నాడా? స్వాధిష్టాన చక్రానికి వెళ్ళేసరికి బ్రహ్మ అన్నాం. ఇక్కడ సృష్టి ప్రారంభమవుతుంది. కరెక్ట్. ఆలోచిస్తున్నారా మీరు? అందుకనే బ్రహ్మదేవుడు. అక్కడ బ్రహ్మదేవుడిని నేను అందుకని అది కనుక్కున్నాను అనమాట. బ్రహ్మదేవుడు దానికి అధిదేవత అని చెప్పాను. అక్కడ సృష్టి కార్యం అక్కడ జరుగుతుంది. సంతానోత్పత్తికి అదే దోహదం. అంతే కదండి, బ్రహ్మే కదా సృష్టించేది. అంతే, మానవుల ద్వారా. అంతే. శృంగార సంబంధమైన భావాలు ఉద్భవించేందుకు ఈ చక్రం దోహదం చేస్తుంది. ఇందులో శక్తి ప్రబలంగా ఉంటే జీవితంలో ఆహ్లాదం అనేది కూడా ప్రబలంగా ఉంటుంది. మంచిగా సంతోషం, ఆనందం, ఆహ్లాదం లభిస్తాయి. ఇది శక్తిహీనంగా తయారైతేటండి జననాంగాలు, మూత్రపిండాలు దెబ్బతింటాయి. జననాంగాలు దెబ్బతింటాయి, మూత్రపిండాలు కూడా దెబ్బతింటాయి. వెన్ను నొప్పి వస్తుంది, సంతానోత్పత్తి శక్తి క్షీణిస్తుందిట. అయితే ఈ సంబంధిత యోగిని శక్తి కాకిన్యాంబ. ఆవిడ వాహనం మకరం. ఈ దేవి మేధస్సు కాదండోయ్, దాకి ఒత్తులేదు, మేధస్ అంటే కొవ్వు. మనం ముందు వీడియోలో చెప్పుకున్నాను చూసారా, సప్త ధాతువులు, అందులో మేధ అని చెప్పాను, కొవ్వు. అది ఆ ధాతువుకి ఈవిడ శక్తినిస్తుంది అన్నమాట. అయితే ఈ దేవి మేధ ధాతునందు శక్తి రూపమై ఉంది. పెరుగన్నం ఇష్టంగా తింటుంది. దధ్యోదనం అంటాం కదా, పెరుగన్నం, అదనమాట. ఈ దేవిని 6 మంది శక్తి దేవతలండి. ఎవరంటే వాళ్ళు బందిని, భద్రకాళి, మహామాయ, యశస్విని, రమ, లంబోష్ఠిత, బ భ మ య ర ల అనే మూలాక్షరాలు అన్నమాట వీళ్ళకి సంబంధించినవి. ఈ దేవతలు ఆవిడని సదా సేవిస్తూ ఉంటారట.
ఇక లలితా సహస్రనామానికి వద్దాం. అక్కడ ఏం నామాలు ఇవంటే 504 నుండి 512 వరకు ఉన్న నామాలండి. శ్లోకం ఏంటంటే స్వాధిష్టానాం భుజగత చతుర్వక్త్ర మనోహర శూలాధ్యాయుధ సంపన్న పీతవర్ణ అతిగర్విత మేధోనిష్ట మధుప్రీత బందిన్యాది సమన్విత దధ్యన్నాసక్త హృదయ కాకి నీరూపధారిణి. ఈ శ్లోకం అన్నమాట. ఇక్కడ చూడండి, స్వాధిష్టానాం భుజగత, అక్కడ ఆ అంబుజం ఆ పద్మంలో ఉంటుంది ఆవిడ. చతుర్వక్త్ర మనోహర, ఇవిడకి 4 ముఖాలు. శూలాధ్యాయుధ సంపన్న, శూలము ఇత్యాది ఆయుధాలు ఉంటాయి ఈవిడ దగ్గర. పీతవర్ణ, ఈవిడ పసుపు వర్ణంలో ఉంటుందిట. మేధోనిష్ట, అదే కోవ చెప్పాను కదా. మధుప్రీత, ఇవిడకి తేనె కూడా చాలా ఇష్టం. బందిన్యాది సమన్విత, బందిన్య ఇందాక చెప్పాను కదండి, బందిని అనే శక్తి దేవతలు, ఆది ఇత్యాది అంటాం కదా, వాళ్ళందరూ అన్నమాట. 6 ఉన్నారు శక్తి దేవతలు. ఆ దేవతలతో కూడినది. పెరుగన్నంతో కూడిన పెరుగుతో కూడిన అన్నం మందు ఆసక్తి కలది. స్వాదిష్టాన దేవతకు కాకిని ఆకారము ధరించినది. ఇది ఈ శ్లోకం కూడా చెప్పేస్తుంది. అంటే ఆవిడ కాకిన్యాంబ, కాకిని పేరుతో ఉందన్నమాట. స్వాధిష్టాన చక్రానికి ఆవిడ శక్తి, యోగిని శక్తి అన్నమాట. ఆవిడ శక్తి. ఆనందలహర్లో ఏం చెప్పారో చూద్దాం. తవ స్వాధిష్టానే హుతవహం అధిష్టాయ నిరతం తం ఈడే సంవర్తం జనని మహతీం తాం చ సమయాం యత్ ఆలోకే లోకాన్ దహతి మహతి క్రోధకలితే దయార్ద్రా యా దృష్టి శిశిరముపచారం రచయతి. స్వాధిష్టాన చక్రమునందు అగ్నితత్వమును ఆశ్రయించి ఎల్లప్పుడూ అగ్నిస్వరూపముతో ప్రసిద్ధుడైనటువంటి పరమశివుని మరియు ఆయనతో సమానత్వమునకై ఒడంబడిక కలిగి మిక్కిలి గొప్పదైనటువంటి నిన్ను కూడా స్తుతించెదను. క్రోధముతో కూడి ఉన్న అతని వీక్షణము లోకములను దహించుచున్నదగుచుండగా కృపచేత ఆదేశింపబడిన నీ యొక్క చూపు, చల్లని చూపు శీతలమైన శాంతి కలిగించు ఉపచారము కావించుచున్నది. ఇక్కడ చూసారా, ఇక్కడ హుతవహం అన్నాడండి, అగ్నితత్వం అన్నారు. ఇక్కడ అసలు మామూలుగా వీడికి జలతత్వం, కాకపోతే ఇక్కడ అగ్నితత్వం అని కూడా అన్నారు. ఎందుకంటే స్వాధిష్టాన చక్రానికి మణిపూర చక్రానికి చాలా సంబంధం ఉందండి, చాలా సంబంధం. మణిపూరక చక్రం అసలు అగ్నితత్వం ఉన్నది, ఈ స్వాధిష్టాన చక్రం జలతత్వం ఉన్నది. కాకపోతే ఏంటంటే అగ్ని జలం ఈ సంబంధం ఉంది అక్కడ, అది చెప్పడానికి అన్నమాట. అగ్ని జలం, అగ్ని వాయువు అని కూడా అంటాం, అగ్ని జలానికి వాయువు చేకూరింది అంటాం. అంతే. ఇక్కడ చూసారా శ్రీలక్ష్మి గారు, అసలు స్వాధిష్టాన చక్రం జలతత్వం. అయితే ఈ శ్లోకంలో చూడండి హుతవహం అని వచ్చింది. ఏంటది? ఈ చక్రం అగ్నితత్వం అని కాదు. అక్కడ ఏంటంటే శివుడుట త్రినేత్రుడు కదా, ఆయన అగ్ని రూపుడై ఉండగా ఈవిడ జలతత్వం కలిగిన ఈవిడ తన శీతలమైన చూపుతో అందరినీ కరిగిస్తుంది, ఆయన్ని చల్లారుస్తుంది అంటున్నారు కదా. ఇక్కడ ఆ కాంబినేషన్ చూసారా మీరు? అగ్నిని చల్లార్చేది జలమే. అవును కదా. ఆయన త్రినేత్రుడు కలవాడై అగ్ని రూపుడై ఉండగా ఈవిడ జలతత్వం కలిగిన ఆవిడ ఆయన్ని చల్లబరుస్తోందిట. అంత చక్కటి వివరణ ఉందండి. ఇది స్వాదిష్టాన. ఆయన అగ్ని స్వరూపుడు, ఈమె చల్లటి దీంతో జలంతో శీతలమైన నీరుతో సృష్టిస్తుంది. చాలా ఇది స్వాదిష్టాన చక్రం గురించి అండి. అయితే ఈ దేవతలు బ్రహ్మ గురించి, శ్రీ మహాలక్ష్మి గురించి పుస్తకంలో వాళ్ళ వివరణ ఇచ్చాక బ్రహ్మకి ఎక్కువ స్తోత్రాలు కానీ శ్లోకాలు కానీ లేవు. నాకు దొరికిన 2 శ్లోకాలకి అర్థాలు చెప్పాను, బ్రహ్మ వివరణ పూర్తిగా ఇచ్చాను. అలాగే శ్రీ మహాలక్ష్మి ఆవిడ శ్లోకాలు ప్రతి ఒక్కరికి వచ్చు, వరలక్ష్మి వ్రతంతో సహా అవన్నీ ఇందులో చెప్పాను అనమాట పుస్తకంలో. ఇదండి, ఇది స్వాధిష్టాన చక్రం గురించి వివరణ. స్వాధిష్టాన చక్ర అధిదేవతలు బ్రహ్మ, సంబంధిత దేవత శ్రీ మహాలక్ష్మి, అధిదేవత బ్రహ్మ. అది చెప్తున్నాను. మరి మనం బ్రహ్మదేవుడి గురించి ఎక్కువ శ్లోకాలు ఇవన్నీ ఉండవు కదండి, మనం ఎలా ఆ బ్రహ్మదేవుడి గురించి మనం తలుచుకోవాలి? ఇక్కడ ఏంటంటేనండి, నేను 2 శ్లోకాలు అయితే చెప్పాను, ఆ శ్లోకాలకు అర్థాలు రాశాను. ఒక మంత్రం ఉంది, ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సౌహు సచ్చిత్ ఏకం బ్రహ్మ
అనే మంత్రం అన్నమాట. ఇది చదువుకుంటూ ఆయన ఆరాధిస్తూ ఉండొచ్చు. గురుముఖత చెప్పించుకోవాలంటే చెప్పించుకోండి తప్పకుండాను. అప్పుడు తర్వాత ఇంట్లో మామూలుగా ఆయన చదువుకోవచ్చు. ఒక్క మంత్రం అన్నమాట. ఆ శ్లోక విష్ణు సహస్రనామంలోదే బ్రహ్మకి కనెక్ట్ అయి ఉన్న శ్లోకం ఒకటి ఉంది. విష్ణు సహస్రనామాల్లో బ్రహ్మకు సంబంధించిన అంటే బ్రహ్మని వివరిస్తూ కాదు, విష్ణుమూర్తిదే, కాకపోతే బ్రహ్మతో కనెక్షన్ చెప్తున్నాం అన్నమాట అక్కడ. చెప్పండి ఆ శ్లోకం కూడా విందాం. తప్పకుండా. బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్ధన బ్రహ్మ విద్బ్రాహ్మణో బ్రహ్మి బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ. ఈ శ్లోకం మనకు విష్ణుమూర్తిదే అయినా ఇది బ్రహ్మకి కనెక్షన్ ఉన్నదన్నమాట. ఇది చదువుకోవచ్చు. ఈ మంత్రం చదువుకోకపోయినా అందరం విష్ణు సహస్రనామాలు చదువుతాం కాబట్టి ఆ శ్లోకం అవలీలగా చదివేస్తే బ్రహ్మ కూడా తృప్తి పడతాడు. విష్ణుమూర్తిదైనా కూడా చక్కగా విష్ణుమూర్తి అందించిన బ్రహ్మ శ్లోకము మళ్ళీ మహాలక్ష్మి శ్లోకము చాలా గొప్పగా ఉంటుంది కదండి. మహాలక్ష్మి గురించి నేను ఏం చెప్పానంటేనండి, ఇక్కడ వరలక్ష్మి వ్రతం ఇచ్చాను సరే, అష్టలక్ష్మి స్తోత్రం, కనకధార స్తోత్రం, శ్రీ మహాలక్ష్మేష్టకం, మళ్ళా సర్వదేవకృత శ్రీ లక్ష్మీ స్తోత్రం ఉంది. తర్వాత అగస్త్య రచిత శ్రీ లక్ష్మీ స్తోత్రం ఉంది. లోపాముద్ర విరచిత లక్ష్మీ స్తోత్రం ఉంది. ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం ఉంది. వీటన్నిటికీ అర్థాలు రాశాను. లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం ఉంది. సరే, వరలక్ష్మి వ్రత కథ, దీపలక్ష్మి స్తోత్రం, ఇవన్నీ అండి మనకి ఏది కుదిరితే అది. మామూలుగా లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయం రోజు చదువుకునేదే కదా. అది కాకుండా వీటిల్లో ఏదన్నా చదువుకుంటూ మనం కూడా లక్ష్మీదేవికి మన క్రమశిక్షణ, మన శుచి శుభ్రత అంటే చాలా ఆవిడ తప్పకుండా వస్తుంది. మనం ఇవన్నీ పాటిస్తూ నియమంగా ఉంటూ ఆవిడని ఆరాధిస్తూ ఉండి బ్రహ్మశ్లోకం ఇవన్నీ చదువుకుంటుంటే ఈ చక్రం జాగృతం అవుతుంది అనేది నా నమ్మకం. అలాగే నాకు పుస్తకాలన్నీ వెతికినప్పుడు కూడా దొరికిన ఆధారాలు ఉన్నాయి చాలా పుస్తకాలలో. ఆ ప్రకారంగా ఇది రాశాను. అంటే లక్ష్మీదేవి గురించి మనకి ఏది బాగా ప్రీతిగా ఉండి ఏది మనం అవలీలగా చదువుతామో అది చదివేసుకోవచ్చు. అంతే. మీరు చెప్పిన వాటిలో సామాన్యంగా అందరూ చదివేది అదే కదండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్తోత్రం చదువుతూ ఉంటారు. ఇందులో కాకపోతే అర్థాలు రాశాను కాబట్టి అర్థం తెలుసుకుంటూ చదివితే అది ఇంకా ఫలితం ఎక్కువ ఉంటుంది. తప్పు చదవట్లేదు అన్న నమ్మకం ఒకటి వస్తుంది. అవునండి, కరెక్ట్. సో ఇదండి స్వాదిష్టాన చక్రం గురించి చాలా చక్కగా వివరించారండి. శ్రీమాత్రే నమః.